ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఘనంగా నివాళులు అర్పించాలని అనేక కార్యక్రమాల్ని రెడీ చేసుకున్నాం. కానీ నిన్నటి సాయంకాలం మీరు చూశారు, విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు తన పచ్చ రౌడీ మూకలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయటం ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు. అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి, లేదా ఏం మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. గాని ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి తాను అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం. గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా కత్తితో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. మళ్లీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ చేశారో కూడా కళ్ళారా చూసాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు. తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాగా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లలాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ప్రజల్లోకి జగనన్న అభిమానులంతా వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుటిల రాజకీయాలు వెన్నుపోటు నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, శిరీషాని గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ డాన్స్ చేసే డాన్స్ మాస్టర్లు మనకొద్దు, డ్రామా యాక్టర్లు మనకొద్దు. ప్రజలకు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కావాలి. తమ్ముళ్ళు నన్ను కూడా విమర్శిస్తాడు. అంటే నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఈ రోజు రేపు ఉందని కూడా ఆలోచించకుండా అక్కడ సైకో చెప్పాడు, ఈ సైకో ఎగరతాడు. ఎగరతావు నాకు తెలుసు. నేను అనుకుంటే ఒక్క నిమిషం నీ తోక కట్ చేయడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకో, తమాషా ఆడద్దు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం గాని నోరు బారేసుకోవడం కాదు. నోరు బారేసుకున్న వాడికి నోటి నిండా సీసం వేసి శాశ్వతంగా ఆ నోటికి సీల్ చేసేస్తాం, మళ్ళా నోరు తెరవకుండా. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నన్ను మా మంచితనాన్ని చూశారు గాని మంచితనం అయిన తర్వాత నిన్న కూడా మీరు చూశారు, ఒరిజినల్ గా గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు. ఆ తర్వాత కోడి కత్తి డ్రామా వేసి మనమే ఆ కోడి కత్తితో ఆయన పొడి చేయబోయామంట. ఇప్పుడు గులకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశామంట. మన మీద రాళ్లేస్తారు, మంది మాత్రం ప్రాణం కాదు, ఎక్కడ పోయినా దాడి చేస్తారు. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట. మేమంతా ప్రతిబింబాలు కాదు, తెలుగు జాతికి చీడ పొరుగు. చీడ పొరుగు ఏం చేస్తాం మనం? మందు కొడతామా లేదా? వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు స్ఫూర్తి మనకు గౌతమ్ లచ్చన్న గాని ఎర్రమనాయుడు గాని వీళ్ళంతా స్ఫూర్తి దాతలు. వీళ్ళంతా ప్రజాసేవకు జీవితాలు అంకితం చేసినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చూసి ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది పడ్డది, ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా.
ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి కదా, ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా, వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు కట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డు ఉంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం చూసామంటాం, తలకాయ ఉంచుతాం. చూసిన తర్వాత చూడు గుడ్డు ఇప్పుడంతా పిల్లని పెడుతుంది అంటాడు, పిల్లని పెట్టేసింది అంటాడు. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడడం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కణికట్టు. మ్యాజిక్, ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వమే? నీదే నాదే ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి కదా లోపలికి. నువ్వు ఒక విఐపి కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా తమ్ముళ్ళు? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది, తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర. మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది, ఇంక నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి, ప్రజా సమస్యలపైన పోరాడు. నేనన్నాను ఈరోజు, నువ్వు ఎంత ఇచ్చావో ఎంత బొక్కావో లెక్క ఏమన్నాను, లెక్క తీస్తాను. దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో 5 ఏళ్లకు ముందు చేశావు, మీ తాతయ్య మారి చేశాడు, మీ ముత్తాతయ్య మారి చేసి ఎవడికి కావాలవి? అయిపోయింది. 2019 నాకు ఓటేయలేదు. ఎందుకు వేయలేదు? ఆయన చెప్పిన మాట నమ్మారు. ముద్దులు పెట్టాడు, నెత్తిన చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ఐస్ అయిపోయారు, ఓటేశారు. తర్వాత పిడిగుద్దులే గుద్దులు జరిగాయి. ఇప్పుడు ప్రజల్లో బాధుడే అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కోపంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలకి కొత్త డ్రామాలకి తెర తీశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను కూడా ఖండించాను. ఎప్పుడన్నా నా మీద రాయేసి నువ్వు ఖండించావా? నువ్వేంటయ్యా నేను అడుగుతున్నా? నువ్వు పెద్ద గొప్ప నాయకుడివా? మీ నాయన కంటే ముందు నేను ముఖ్యమంత్రిని, గుర్తుపెట్టుకో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో.